బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గం కారంచేడు గ్రామంలో నివసిస్తున్న రజక కుటుంబానికి చెందిన చెవిటి మూగ బాలికపై దాడి చేసిన రిటైర్డ్ ఉపాధ్యాయుడిని తక్షణమే అరెస్టు చేయాలని నేషనల్ రజక మహాసంఘం డిమాండ్ చేసింది. ఆయనపై కేసు నమోదు చేయాలని రజక మహాసంఘం నాయకులు అన్నవరపు నాగ మల్లేశ్వరరావు, రజక జేఏసీ రాష్ట్ర కార్యదర్శి చేజర్ల సతీష్, బాపట్ల జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు బాపట్ల రవికుమార్, దళిత సంఘం నాయకులు చిట్టిబాబు, జనార్దన్ డిమాండ్ చేశారు. సంఘటన సభ్య సమాజం తల ఉంచుకునేలాగా ఉంది. ఇక్కడ మరి ఒక మూగా చెవిటి అమ్మాయిని నిర్దాక్షిణ్యంగా ఒక చదువు చెప్పే గురువు స్థానంలో ఉండి విచక్షణ రహితంగా రాడ్డుతో దాడి చేసి తల పగిలిపోయే పరిస్థితి, ఒక మరణం అంచుల వరకు వెళ్ళొచ్చిన పరిస్థితి ఆ పాపను మేము చూడడం జరిగింది. ఇంట్లో ఉన్న 5గురిని కులం పేర్లు పెట్టి ఎంతో దారుణంగా తిట్టి ఇది సరిపోదు అన్నట్టు తిరిగి వాళ్ళ మీదే వీళ్ళకు ఉన్నటువంటి బలంతో కేసు ఫైల్ చేయటం అంటే అది ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితితో ప్రతి ఒక్కరు ఆలోచించాలి. ఏ కులం కావచ్చు, ఏ పార్టీ కావచ్చు, ఏ నాయకుడు కావచ్చు, న్యాయమా అన్యాయమా? ఒక నోరు లేని ఎవరినైనా మనం ఏమైనా అనాలంటే అయ్యా నోరు లేని మోగవాళ్ళు అని చెప్పేసి మోగ చేతులు వదిలిపెట్టే పరిస్థితి. ఇరుగు పొరుగున్న వాళ్ళని ఇంత దారుణంగా కొట్టినటువంటి ఆ ఏ శిక్ష పడినా కూడా తక్కువే అని చెప్పేసి మేము చేస్తా ఉన్నాం. ఈరోజు ఇక్కడ మరి నాతో ఉన్నటువంటి సతీష్ కానీ, రవి కానీ, జనార్దన్ అన్న కానీ, ఇంకా ఎస్సీ ఎస్టీ నాయకులు అందరూ కూడా వచ్చున్నారు. వీళ్ళందరి సమక్షంలో సిఐ గారు మాకు ఇచ్చిన హామీ ఆ కేసులు తీసేయటం, వికలాంగుల చట్టం కింద డిజేబుల్ యాక్ట్ ని జతపరచడం, అదేవిధంగా డాక్టర్ గారి రిపోర్ట్లు తీసుకున్న తర్వాత 307 అనేది కూడా యాక్ట్ చేస్తామని చెప్పారు. ఇవనేది ఏ ఒక్కటి జరగకపోయినా కూడా మా యొక్క యాక్షన్ అనేది చాలా తీవ్రంగా ఉంటుందని చెప్పేసి చెప్పి ఈ రోజున బయటకు రావడం జరిగింది. ఇప్పుడు బ్రదర్ సతీష్ మాట్లాడు. మరి ప్రకాశం జిల్లా కారంచేడులో రజక మహిళ మరి దివ్యాంగురాలైనటువంటి చెవిటి మూగ సంబంధించినటువంటి పొదిలి దీపిక అమ్మాయిని అది కిరాతకంగా తల మీద తలబాదలు కొట్టి 14 ఫుట్లకి విజయన బాధ్యులైనటువంటి ఒక ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి అతను తలబాదలు కొట్టి చాలా బాధపెట్టా ఉన్నాడు. మరి అతన్ని ఇమ్మీడియట్లీ అరెస్ట్ చేయాలి. మేము ఏదైతే చూస్తున్నామో మరి ఆ అమ్మాయి దివ్యాంగురాలై ఉంది. మరి ఆ సెక్షన్ కూడా అమలు చేస్తామన్నారు సీఏ గారు. మరి దీనందరికీ కూడా తర్వాత 307 కూడా యాడ్ చేయమని చెప్పాము. డాక్టర్ గారు సెపరేట్ వచ్చిన తర్వాత ఎన్నికలు పరిశీలిస్తామని చెప్పారు. ఇవన్నీ ఏమీ జరగకపోతే రాష్ట్ర వ్యాప్త ఉద్యమాన్ని కూడా మేము ఎదుర్కోవడం చెప్పి సందర్భంగా